చాలా ఆపత్కాలములు వచ్చేసినాయి. వచ్చే దినంటే సువార్తను వ్యాపించకుండా చేస్తే అదే మంచి దినాలు అనుకుంటున్నారు వాళ్ళు. సత్యాన్ని వ్యాపించకుండా అరికడితే, ప్రజలు సత్యాన్ని నమ్మకుండా వాళ్ళని బెదిరించి సత్యానికి దూరం చేస్తే ఇదే మంచి రోజులు అనుకుంటున్నారు వాళ్ళు. ఈ లోకాధికారి గుప్పిట్లో వాడు. అందరికీ పైగా ఉన్నవాడు పరమాత్ముని కుమారుడైన యేసును మనం ఆశ్రయించాలి. యేసు ప్రభువుని మనం దింపుకుందాం ప్రియులారా. కారు మేఘాలు మూసుకొస్తున్నాయి. క్రైస్తవ నాయకులు మేల్కొనాలని మనం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు నేను చేస్తున్న ప్రసంగం పెద్ద పెద్ద బిషపులు, సంస్థల ప్రెసిడెంట్లు, చైర్మన్లు వినరు. నా బిడ్డలు వింటారు, కొద్దిమంది హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్. కనుక మనం ప్రార్థన చేద్దాం. అందరితో దేవుడు మాట్లాడాలి. క్రైస్తవ సమాజాన్ని ఏకము చేయాలి, సంఘటితం చేయాలి. ఒక మహా రాజకీయ శక్తిగా క్రైస్తవులు రూపొందాలి. క్రైస్తవుల పక్షంగా మాట్లాడే ఒక స్వరం పార్లమెంట్లో ప్రవేశించాలి. యావత్తు దేశానికి తెలిసి వచ్చేటట్టు చేయాలి క్రైస్తవులు ఏకమైనారు అని. ఆ దినం రావాలంటే మన ప్రసంగాలతో ఆ దినం రప్పించలేము. కానీ దేవుడు దిగి రావాలి. ఆయన వస్తే ఈ కార్యం జరుగుతుంది.